స్వతంత్ర భారత సంగ్రామంలో సాయుధ వీరుడు రెడ్డి, బానిసత్వ సంఖ్యలను తెంచిన విప్లవ వీరుడు. రెడ్ల ఐక్యత ఈరోజు మన రాష్ట్ర చరిత్రలో మన రెడ్లందరికీ గర్వకారణమైన విషయం. ఎందుకంటే జారిపోతున్న గౌరవాన్ని తిరిగి తెచ్చుకునే విధంగా మనం ఈ రోజుని ఈ యొక్క సమావేశానికి మూల కారణం అదే. ఎందుకంటే రాష్ట్రం విడిపోయింది, ఇకపోతే 13 జిల్లాలు ఉన్నాయి. ఈ 13 జిల్లాల్లో కూడా మన కుటుంబ సభ్యులందరినీ మనం దగ్గరికి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బందుల్ని ఏ విధంగా ఎదుర్కోవాలో కూడా ఆలోచన లేని పరిస్థితుల్లోకి మనం దిగజారిపోతాం. ఇది మన కుటుంబం అన్న సంగతి వేదికపై ఉన్న పెద్దలు, వేదిక ముందు ఉన్న పెద్దలందరూ కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఇది నిజం. ఇప్పటి వరకు మనకు అవసరంలా, ఇప్పుడు చాలా అవసరం. ఈసారి ఏ ఒక్క రెడ్డి కూడా ఇబ్బందులు ఎదుర్కోకూడదు. ఒక గ్రామంలో మన రెడ్డికి ఏదైనా అన్యాయం జరిగితే అది రాష్ట్ర లెవెల్లోకి తెలిసే విధంగా మన కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మన కమ్యూనిటీకి సంబంధించిన ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. కమ్యూనిటీ ఎదుర్కొనే సమస్యలు ఏంటని ఒకరోజు రాసుకున్నట్లయితే అందులోని రిజర్వేషన్లు, తర్వాత బాగా చదువుకునే పిల్లలు చదివించలేని తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ స్కాలర్షిప్లు, ఈ విధంగా ఎన్నో ఉన్నాయి. కన్వీనర్లుగా తీసుకుంటున్నామంటే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం అనేది ఒక కంచు కోట. ఎవరో ఒక్కడో కదిపితే కదిలే పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘానికి లేదు అని మనం గర్వంగా చెప్పొచ్చు. గతంలో భవిష్యత్తులో ఎంతవరకు ఎవరు గ్రౌండ్ నుంచి తీసుకొచ్చి జిల్లాలోంచి ప్రతి నియోజకవర్గం నుంచి మన సోదరులందరినీ తీసుకొచ్చి ఒక చోట కూర్చోబెట్టి ఈ కమ్యూనికేషన్ ఏర్పాటు చేసింది గతంలో ఎప్పుడూ లేదు. నాకు ఈ విధంగా తీసుకొచ్చాం. దీన్ని ఈ రోజుతో మనం వృధాగా పోనిచ్చే పరిస్థితి లేదు. ఇక్కడి నుంచి మిగతా మళ్ళీ జిల్లాల వారిగా ఆ జిల్లాలో ఉన్నటువంటి కన్వీనర్లందరినీ కూర్చోబెట్టి మండల కన్వీనర్లు, గ్రామ కన్వీనర్లు వేసారు లేదో ఆ జిల్లాలో మనోళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి అనేది ఇవన్నీ చర్చించుకుని మళ్ళీ జిల్లాల వారిగా మీటింగ్ ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో విడివిడిగా ఉన్న మన కుటుంబాన్ని ఒకటి చేయాలనే భావంతో మా వయసుకి మించి, మా అర్హతను మించి బాధ్యతలు మేము తీసుకుని ఈరోజు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. దానికి మా కుటుంబ సభ్యులు అందరూ సహకరిస్తున్నారు కాబట్టి ఈరోజు మేము తిరగలుగుతున్నాం. మన కళ ఏంటంటే రాబోయే రోజుల్లో ఇక ముంచి అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఉన్న మన రెడ్లందరికీ ఒక కుటుంబ సభ్యులు అవ్వడానికి ఇది నాంది పలికింది. ఈరోజు ఈ దుర్గమ్మ తల్లి పాదాల సాక్షిగా మన కొండవీడు అకాడమీ, మన రెడ్డి భవన్ సాక్షిగా ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రెడ్డి సోదరులందరూ ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాళ్ళు ఇక్కడ అందరూ ఉన్నారు. నిజానికి పదవి బాధ్యతలో ఉన్నందుకు మేము వేదికపై ఉన్నాం, కానీ నిజం చెప్పాలంటే ఇక్కడ ఎందరో మహానుభావులు, ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు, ఎన్నో విజయాలు ఘనతలు సాధించిన వ్యక్తులు వేదిక ముందు ఎందరో ఉన్నారు. వీరందరూ కూడా మీ యొక్క అనుభవాన్ని, మీ యొక్క ఆలోచనని మాకు ఆలోచన మీది, ఆచరణ మాదిగా భావించి మంచి మార్గంలో నడిపించి మన జాతికి మంచి జరిగే విధంగా, తలెత్తుకుని నిలబడే విధంగా మీరు మమ్మల్ని నడిపిస్తారని మేమైతే కోరుకుంటున్నాం. ప్రతి నియోజకవర్గం కూడా వెళ్ళి ఆ నియోజకవర్గంలో ఎన్ని సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల వాళ్ళందరినీ కలిసి ఆ సంఘాల సపోర్ట్ తోటే కన్వీనర్లని తీసుకోవడం జరిగింది. కొన్ని మొత్తం ఈ 7 జిల్లాల్లో. అంటే ఆ నియోజకవర్గంలో రేపొద్దున ఎవరో మనకి కాంట్రవర్సీ రాకూడదు. అక్కడ ఉన్న రెడ్లందరూ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి సపోర్ట్ చేయాలంటే అక్కడ ఉన్న సంఘాల సపోర్ట్ తీసుకోవాలి. అక్కడ ఉన్న మన సామాజిక వర్గానికి చెందిన పెద్దల సపోర్ట్ తీసుకుని, వాళ్ళందరూ సపోర్ట్ తీసుకుని అక్కడ కన్వీనర్లు వేయటం జరిగింది. ఇది బలంగా మనం ఏర్పాటు చేసుకున్నాం. రేపొద్దుట ఇది కదిలితే విధంగా లేదు మన కంచుకోట అనేది. ఎంతో విలువైన సమయాన్ని కేటాయించి ఈరోజు మన ఐక్యత కోసం ఇంతమంది విచ్చేసినందుకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ ఎందరో మహానుభావులు ఉన్నారు. అందరికీ మన రెడ్డి సోదరులందరికీ, సోదరిమణులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ ఇది నాంది పలికాము. ఇక్కడ నుంచి అయిపోయింది అనుకుంటే కాదు, ఒక్క నిమిషం మన కులం గురించి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం ఉంది. దయచేసి అందరం కలిసికట్టుగానే ముందుకు వెళ్దాం. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉంటే మళ్ళీ మనం సరిదిద్దుకుందాం. దయచేసి ఇది వ్యాపారం కాదు, మన ఐక్యత కోసం మనం చేస్తున్న ఈ ప్రయత్నం. నిజం చెప్పాలంటే వ్యవసాయం కానీ, వ్యాపారాలు కానీ, రాజకీయం కానీ, సినిమా రంగం కానీ ఇంకోటి కానీ ఏదైనా సరే
రెడ్లను చూసి నేర్చుకున్నారు. కానీ ఇలా రెడ్ చూసి నేర్చుకునే పరిస్థితికి వచ్చామంటే అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఒక నిమిషం లేట్ అయినా నేర్పే పరిస్థితిలోకే మనం వెళ్ళాలి, అంతేగాని నేర్చుకునే పరిస్థితిలో మనం ఉండకూడదు. ప్రస్తుతం మన గొప్పల గురించి చెప్పుకోవటం మానేద్దాం. ప్రస్తుత పరిస్థితిలో మనం చేసిన తప్పుల గురించి, మనం చేయబోయే కార్యక్రమాల గురించి, భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటే మంచి జరుగుతుందని నా ఆలోచన. గతం ఎంతో అద్భుతంగా జరిగింది, అది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని పక్కన పెట్టండి. ప్రస్తుతం మన ప్రస్తుతం ఈ విధంగా ఉంది, మళ్ళీ ఈ విధంగా వచ్చే విధంగా మనం ప్రతి నిమిషం మన జాతి కోసం, మన కుటుంబం కోసం ఎలా కష్టపడుతున్నాం, మన జాతి కోసం కూడా కష్టపడాలనేది మన అందరి ఆరాటం, ఆలోచన కూడా. దీనికి మేము ఏదైనా పొరపాట్లు చేస్తే మాత్రం దయచేసి సరిదిద్ది మంచి మార్గంలో నడిపించవలసిన బాధ్యత కూడా ఈరోజు మన కుటుంబం పెరిగింది. రాష్ట్ర లెవెల్లో కుటుంబం ఈరోజు మన కుటుంబం అంతాని. మేము ఇంతమంది వేదికపై ఉన్నాం. ఏదైనా సరే కార్యక్రమం చేసేటప్పుడు అందరూ ఆలోచన తీసుకునే చేస్తున్నాం. ఈ రోజు వరకు ఏలెత్తి చీమించుకునే పని పొరపాటు కూడా మేము చేయలే, ఇక ముందు కూడా చేయదలుచుకోలేదు. ఈరోజు మన కుటుంబం పెద్దది కాబట్టి మంచి ఆలోచనతోటి తలెత్తుకునే విధంగా మనం ముందుకు వెళ్దామని కోరుకుందాం. ఇది పూర్తిగా రాజకీయాలకి అతీతంగా జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘానికి సంబంధించిన కార్యక్రమం అండి. మన కుటుంబ సభ్యులు ఏ పార్టీలో ఉన్నా మన రెడ్డి బిడ్డే. ఆ రెడ్డి బిడ్డ అన్ని విధాలుగా బాగుండాలని కోరుకుందాం. బాగుండాలంటే మనం ఏం చేయాలో అవన్నీ చేద్దాం. కానీ ఇక్కడ కొత్తల్లోకి మాత్రం రాజకీయాలన్నీ గుమ్మం బయట ఉంచి ఒక రెడ్డిగానే ఇక్కడ కలుసుకుందాం. దయచేసి ఏదైనా ఇంతమంది మహనీయుల ముందు, పెద్దల ముందు ఏదైనా తప్పుగా మాట్లాడున్నా చిన్నవాడిని కాబట్టి దయచేసి క్షమించి మంచి మార్గాల్లో మా అందరినీ నడిపించవలసిందిగా కోరుకుంటూ, ఈరోజు ఇంతటి అద్భుతమైన కార్యక్రమం జరుగుతుంది. ఇది చరిత్రలో ప్రతి ఒక్క రెడ్డి రాసుకోవాల్సిన విషయం, కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. థ్యాంక్ యూ.